ఫ్రెండ్స్ ఇదైతే మనకి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అనమాట. ఇదైతే 600 ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ కోసం అయితే ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ చేశారు. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఒక 11 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. అలాగే తెలంగాణలో కూడాను మనకి దాదాపుగా ఒక 17 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. అన్ని కేటగిరీస్లో దాదాపుగా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే టోటల్గా 600 వేకెన్సీస్ అనమాట. ఎవరైతే మన బ్యాచిలర్స్ డిగ్రీ అంటే ఎనీ డిసిప్లిన్ డిగ్రీ ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదన్నమాట. ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి లేదంటే డిప్లొమాలో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా అయితే మీకు సెలక్షన్ అయితే జరుగుతుంది అనమాట. ఇంకా కూడా ఏజ్ కనుక చూసుకుంటే కనుక 20 to 28 ఇయర్స్ అనమాట. అలాగే ఈ ట్రైనింగ్ వచ్చేసరికి 1 year మాత్రమే ఇస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీకు అయితే 12,300 రూపీస్ అయితే పర్ మంత్ సంవత్సరం పాటు అయితే మీకు స్టైఫెండ్ రూపంలో ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట. మనకి బ్యాంక్ ఆఫీస్ అవర్స్ ఎలాగైతే ఉంటాయో అదేవిధంగా వర్క్ సేమ్ అన్నీ కూడాను లీవులు అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో అన్నీ కూడాను చూసుకుంటే ఇక్కడ మనకి ఇందాక చెప్పినటువంటి ఆ యొక్క ఏజ్ రిలాక్సేషన్స్ అనేది అదనంగా మనకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది అనమాట. SC ST వాళ్ళు 5 years, OBC NCL వాళ్ళకి 3 years, అలాగే PWD క్యాండిడేట్స్కి ఇవన్నీ యాజ్ యూజువల్గా మనకి అప్లై అయితే అవుతాయి అనమాట. అలాగే చూసుకుంటే మనకి ఏజీ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 30th November అనమాట 2025. ఫ్రెండ్స్ దీనికి ఎగ్జామినేషన్ అయితే లేదు, అయితే ఫీజు మాత్రం ఉందన్నమాట. అప్లికేషన్ ఫీజు అయితే మనం పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్లస్ చూసుకుంటే కనుక ఇక్కడ UR EWS OBC ఒక 150 రూపీస్ ప్లస్ GST అనేది అప్లికబుల్ అనమాట. SC ST వాళ్ళకి అయితే 100 రూపీస్, GST PWD క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి ఫీజు లేదనమాట. ఇంకా అప్లికేషన్ అనే ప్రాసెస్ అయితే మనకి 15 January స్టార్ట్ అయింది. 25th January 2026 దాకా మనకి టైం అయితే ఉన్నదనమాట. ఇదైతే మనకి లింక్ అనమాట, అప్లికేషన్ లింక్ 15 స్టార్ట్ అవుతున్నది, 25th అంటే ఎక్కువ టైం లేదు, ఓన్లీ మనకి 10 days మాత్రమే టైం అయితే ఉన్నదన్నమాట. ఇదైతే మీరు గతంలో ఈ IBPSలో మీకు రిజిస్ట్రేషన్ ఉన్నప్పటికీ కూడాను ఈ అప్లికేషన్కి సంబంధించి తప్పనిసరిగా ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి అందరు క్యాండిడేట్స్ కూడాను. ఫ్రెండ్స్ మనకి టోటల్గా 6 steps అప్లికేషన్ అయితే ఫిల్అప్ చేసుకోవచ్చు అనమాట. బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అలాగే ప్రివ్యూ చెక్ చేసుకొని అప్లోడ్ సెక్షన్ తర్వాత లాస్ట్లో ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు. నేమ్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఫస్ట్ నేమ్, అలాగే ఫస్ట్ టైం కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్. కనుక మీ నేమ్ కనుక 35 characters లోపు ఉంటే కనుక ఫుల్ నేమ్ యాజ్ పర్ ద ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే ఉందో మీరు రిక్రూట్మెంట్ ప్రాసెస్కి ఏదైతే క్యారీ చేయాలని అనుకుంటున్నారో దాంట్లో ఉన్నటువంటి నేమ్ ఇక్కడ ఉన్న దాంతో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇక్కడ మీరు నేమ్ ఎంటర్ చేస్తే ఫుల్ నేమ్ ఇక్కడ చూపెడుతుంది అనమాట. ఫుల్ నేమ్ అనే కాలంలో మీకు కనపడుతుంది. ఇక్కడ ఏదైతే ఉన్నదో ఈ యొక్క ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే మీరు ఎగ్జామినేషన్ క్యారీ చేయాలనుకుంటున్నారో దాని మీద ఉన్నటువంటి నేమ్ ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏమి ఉండకూడదు అనమాట. జాగ్రత్తగా మీరు యాజ్ ఇట్ ఈజ్గా అయితే ఎంటర్ అయితే చేయాలి, లేకపోతే కనుక మీ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ని వాళ్ళు క్యాన్సిల్ అయితే చేయడం జరుగుతుంది. సో జాగ్రత్తగా అయితే ఈ యొక్క నేము ఇవన్నీ కూడా మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. తర్వాత మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించి ఈ IBPSకి సంబంధించి మనకి ఎటువంటి ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదన్నమాట. ఒకవేళ మీకు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పటికీ కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో నేమ్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్ ID కానీ ఇవన్నీ కూడా మీరు మార్చుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదన్నమాట. సో జాగ్రత్తగా అయితే మీ యొక్క నేమ్ని, ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే మీరు ఈ యొక్క ఎగ్జామినేషన్కి తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్కి మీరు క్యారీ చేయాలనుకుంటున్నారో దాని మీద ఉన్న నేమ్ ఇక్కడ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలాగైతే జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ అనమాట. ఇది సెకండ్ నేమ్ కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ ఏది ఇచ్చారో ఇక్కడ అదే ఎంటర్ చేయాలి. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఆప్షన్లు అనమాట, లేకపోతే వదిలేయచ్చు అనమాట. స్టార్ మార్క్ పెట్టినవన్నీ తప్పనిసరిగా ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలి. ఈమెయిల్ ID అనమాట. ఈమెయిల్ IDలో మొదట ID ఇక్కడ ఎంటర్ చేయాలి. డొమైన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. Gmail ఏంటి అనేది అన్నీ కూడా వస్తాయి. ఇక్కడ ఏదైనా లేనిది ఏదైనా ఉంటే అదర్స్ అనే ఆప్షన్ కూడా ఉన్నది. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ID విత్ డొమైన్ ఇక్కడ సేమ్ ఈమెయిల్ ID ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి అనమాట. మన ఈమెయిల్ ID మొబైల్ అనేది చాలా జాగ్రత్తగా ఎంటర్ చేసుకోవాలి. ఎందుకంటే మన రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించినటువంటి మెసేజెస్, మన అలర్ట్స్, అప్డేట్స్ అన్నీ కూడా వీటికే వస్తాయి. కాబట్టి వీటిని మీరు చేంజ్ అయితే చేసుకోకూడదు అనమాట. ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయ్యేదాకా కూడా సేమ్ అయితే మీరు కంటిన్యూ అయితే చేసుకోవాలి. ఈ యొక్క మొబైల్ నెంబర్ కానీ, ఈ యొక్క ఈమెయిల్ ID ఇక్కడ మీరు ఏదైతే ఇచ్చారో వాటిని కంటిన్యూ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ క్యాప్చర్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది అనమాట. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకి
ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ డిస్ప్లే అవుతున్నాయి అనమాట. మీరు ఒక నోట్ చేసుకొని పెట్టుకోవచ్చు. తర్వాత మీకు ఒక మెసేజ్ కూడా వస్తుంది. కిందకి రావాలి చేస్తే ఇక్కడ ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే లైవ్ ఫోటో క్యాప్చర్ కూడా చేసుకోవాలన్నమాట. మీకు కనుక వెబ్ క్యామ్ ఉంటే కనుక ఇక్కడ ఫోటో క్యాప్చర్ అంటే కనుక అది మనకి ఇలా అడుగుతుంది అనమాట. మన ఎలో అని అడుగుతుంది. ఇక్కడ ఎలో అంటే కనుక ఈ వెబ్ క్యామ్ నుంచి ఫోటో అనేది మనకి క్యాప్చర్ అయితే అవుతుంది అనమాట. సో మనకి లైవ్ ఫోటో ఒకటి క్యాప్చర్ చేసుకోవాలి, ఒక ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలన్నమాట. సేమ్ ఫోటోగ్రాఫ్ ఒక 10 కాపీస్ దాకా మీ దగ్గర అట్టి పెట్టుకోవాలన్నమాట. సేమ్ మన అడ్మిట్ కార్డ్ కోసం, తర్వాత ప్రాసెస్ కోసం. సో ఇక్కడ ఏదైతే అప్లోడ్ చేసిన ఫోటో ఉందో ఆ ఫోటో కాపీస్ మినిమం ఒక 10 అయితే మీ దగ్గర అయితే అట్టి పెట్టుకోవాలన్నమాట. అలాగే ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ టిక్ ఆన్ చేయాలన్నమాట. ప్లస్ ఇక్కడ టిక్ ఆన్ చేయాలన్నమాట. సరే అలాగే ఇక్కడ మీరు సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. బ్రౌజ్ అని చెప్పేసి ఫైల్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసిన ఇది కూడా టిక్ ఆన్ చేయాలి. తర్వాత నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట. ప్లస్ మన ఫోటో సిగ్నేచర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది అనమాట. గైడ్ లైన్స్, లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో 3.5 x 4.5 సెంటీమీటర్స్ జేపీజీ ఫార్మాట్ 20 to 50 KB మధ్య అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. బ్యాక్ మనకి లైట్ కానీ లేదంటే కనుక వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా చూసుకొని ఫోటో బాగా విజిబుల్గా ఉండేది జాగ్రత్తగా అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే మీ దాని కాపీస్ ఏవైతే ఉన్నాయో మీ దగ్గర అయితే అట్టి పెట్టుకోవాలి. ప్లస్ అలాగే సిగ్నేచర్ కూడా ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో మాత్రమే సైన్ చేసుకొని క్లియర్గా విజిబుల్ అయ్యేటట్టు జేపీజీ ఫార్మాట్ 10 to 20 KB వరకు దానిని మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ 2 ట్యాబ్స్ అయితే అయిపోయినాయి అనమాట. ఇక థర్డ్ ట్యాబ్లో అయితే ఉన్నాం బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. ఇక్కడైతే మీరు ఏ స్టేట్కి అప్లై చేయాలనుకుంటే ఆ స్టేట్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మీరు ఏ స్టేట్కైనా అప్లై చేయొచ్చు, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఇంకా అదర్ స్టేట్స్ కానీ. అయితే లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది తప్పనిసరిగా వచ్చి ఉండాలి. మన ఆంధ్రప్రదేశ్కి తెలుగు అనమాట. అలాగే తెలంగాణకి కూడా తెలుగు, కాబట్టి మనం చూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు వేరే స్టేట్స్కి సంబంధించినటువంటి ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్ మీకు కనుక వచ్చి ఉంటే అక్కడైనా ఎక్కువ వేకెన్సీస్ ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కేటగిరీ ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, ఈడబ్ల్యూఎస్, యువరా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇది ప్లస్ ఈ కాలమ్స్ అన్నీ కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించిన వాళ్ళైతే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే ఇవన్నీ కూడా ఎనబుల్ అవుతాయి, లేకపోతే డిజిబుల్ అవుతాయి అనమాట. అవసరమైతే లేదు. అలాగే మీరు కనుక ఈ 1984 రైట్స్ విక్టిమ్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కనుక అప్లై చేస్తూ ఉంటే వాళ్ళు పెట్టుకోలేకపోతే నో అనమాట. అలాగే విడో కానీ ఇంకా డైవర్స్డ్ ఉమెన్ ఎవరన్నా ఉంటే కనుక జ్యుడిషియల్ సెపరేటెడ్ వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఒక రిలాక్సేషన్ని కనుక కోరుకుంటే వాళ్ళు ఎస్ అయితే పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. అలాగే మీ యొక్క రిలీజియన్ ఏదైతే ఉందో ఏ లిస్ట్ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే చూసుకుంటే ఇక్కడ హిందూ కనుక పెడితే ఇక్కడ నో అనేది పెట్టాలన్నమాట. ఇక్కడ అదర్ దాన్ హిందూ కనుక మీరు సెలెక్ట్ చేసి ఉంటే ఇక్కడ ఎస్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే వెదర్ యూ బిలాంగ్స్ టు రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ, హిందూ కాకుండా అదర్ కమ్యూనిటీకి ఇక్కడ మైనారిటీ రిలీజియస్ స్టేటస్ ఉంటుంది కాబట్టి వాళ్ళైతే ఎస్ పెట్టుకోవాలి. మీకు హిందూ పెడితే కనుక నో పెడితే సరిపోతుంది. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఇంకా డిజబుల్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా అయి ఉంటే వాళ్ళు ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా ఆధార్ కార్డు అనమాట. సో మీ యొక్క కన్సెంట్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. మీకు కనుక ఆధార్ కార్డు కనుక ఉంటే ఇక్కడ ఎస్ పెట్టుకోవాలి, ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. లేకపోతే కనుక ఇక్కడ ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఏదో ఒకటి తప్పనిసరిగా మీరు ఎంటర్ చేయాలి. ఇది కానీ అంటే ఆధార్ కార్డ్ నెంబర్ కానీ లేదంటే ఎన్రోల్మెంట్ స్లిప్ నెంబర్ కానీ తప్పనిసరిగా. అలాగే నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే మనకి ఏజ్ అనమాట. ఏజ్కి డేట్ ఆఫ్ బర్త్ మన క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి మనం ఈ యొక్క ఏజ్ అనేది సెలెక్ట్ అయితే ఈ విధంగా చేసుకోవాలి. ఈ వేకెన్సీస్కి సంబంధించి ఏంటంటే మనకి 20 to 28 years అనమాట. 20 to 20 ప్లస్ ఇక్కడైతే ఇచ్చారనమాట 20 to 28 years. కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి మనకి 30th November 2025 అనమాట. సో దాని ప్రకారం మీరు చూసుకోవచ్చు అనమాట. ఇంకా మీరు జెండర్ మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీరు కనుక ట్విన్స్ కనుక అయ్యి ఉంటే అంటే వాళ్ళకి ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, వాళ్ళు మనకి ఎస్ పెట్టుకుంటే వాళ్ళు మేలా ఫీమేల్ వాళ్ళ నేమ్స్ కూడా మెన్షన్ చేయాలి. నో పెడితే మనకేమీ అవసరం లేదనమాట. సో ఇంకా చూసుకుంటే మెరిటల్ స్టేటస్, మీరు అన్మ్యారీడా, మ్యారీడా, విడోరా, డైవర్స్డా, ఇంకా కూడా జ్యుడిషియల్లీ సెపరేటెడా ఇక్కడ మనం మెన్షన్ అయితే చేయాలన్నమాట. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత
ప్లస్ ఇక్కడ మీ యొక్క మదర్ నేమ్ కూడా ఎంటర్ చేయాలి. ఇంకా కూడా ఇక్కడ మనకి కరస్పాండెన్స్ అడ్రస్ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్లో డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్ సహా కంప్లీట్ అడ్రస్, స్ట్రీట్, డిస్ట్రిక్ట్, మీ అడ్రస్లో నుంచి స్టేట్, పిన్ కోడ్ అన్నీ ఎంటర్ చేయాలన్నమాట. ఇంకా కూడా పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది. ఇంకా చూసుకుంటే కనుక మన కిందకి వచ్చేస్తే ఇక్కడ జిఎస్టీ ఇన్వాయిస్ అంటే ఫీజు పే చేసిన తర్వాత మీకు ఒక ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ఒకటి మనకి జనరేట్ అవుతుంది. దాంట్లో ఏ అడ్రస్ ఇస్తారనేది ఇక్కడ ఒక కాలం అయితే ఉంది. కరస్పాండెన్స్ అడ్రస్ కానీ పర్మనెంట్ ఏదైనా మీరు ఇవ్వచ్చు అనమాట. సో ఇందాక చెప్పినట్టుగా ఫీజు అనేది మన జనరల్ క్యాండిడేట్స్కి ఒక 118 రూపీస్ అయితే వచ్చిందనమాట. లేక జిఎస్టీ అయితే కలుపుకొని. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కనుక 100+ జిఎస్టీ కాబట్టి వాళ్ళకి ఒక 118 రూపీస్ వస్తుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఫీజు లేదనమాట. సో మరి లాస్ట్లో ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం వ్యాలిడేట్ ఎర్రర్స్ ఉంటే ఇలా ఎర్రర్ మనకి రెడ్ మార్క్ వస్తుంది, లేకపోతే నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఇదైతే మనకి ఈక్యూ కాలం అనమాట. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 30th November 2025 ఇక్కడ మీ యొక్క 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ముఖ్యంగా ఏంటంటే ఇంటర్మీడియట్, డిప్లొమాకి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ కూడా జాగ్రత్తగా మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఎందుకంటే మీకు ఇంటర్ లేదంటే డిప్లొమా బేస్డ్గా అయితే మీకు సెలక్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో మొదట ఏంటంటే 10th క్లాస్కి సంబంధించి బోర్డు, మీరు సిబిఎస్ఈని ఏ బోర్డులో చదువుకున్నారో, అలాగే మంత్, ఇయర్ అండ్ పాసింగ్ ఆఫ్ 10th క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యారనేది మనం ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది కూడాను క్లియర్గా మెన్షన్ అయితే చేయాలి. ఇంకా కూడా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఇంటర్మీడియట్లో ఏ బోర్డులో చదువుకున్నారో అలాగే కనుక మనకి స్ట్రీమ్ అనమాట. అంటే ఆర్ట్సా, సైన్సా, కామర్సా, అదర్సా ఇంటర్మీడియట్కి సంబంధించి అనమాట. సో ఇయర్ అండ్ పాసింగ్ ఆఫ్ ఇదనమాట. అంటే ఇంటర్మీడియట్ ఎప్పుడు పాస్ అయ్యారనేది మెన్షన్ అయితే చేయాలన్నమాట. సర్టిఫికేట్లో ఉంటుంది డేటు, లేకపోతే కింద మనకి అండర్ సైన్ దగ్గర ఉంటుంది అనమాట అది. సో దాని ప్రకారం ఎంటర్ అయితే చేయాలి. ఇక్కడ మన పర్సంటేజ్ అనేది కింద మార్క్స్ ఇచ్చిన తర్వాత వస్తుంది, అప్పుడు ఇక్కడ మనం ఎంటర్ అయితే చేయాలన్నమాట. సో గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనకి నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనమాట. మీకు ఇంటర్మీడియట్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ మనం మెన్షన్ అయితే చేసుకోవాలి. 6 లేకపోతే 5, 6, 7, 8, 10 అనేది మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. 2 years కలుపుకొని మనకి సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ అనేది ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మార్క్స్ అనేది జాగ్రత్తగా ఎంటర్ చేయాలన్నమాట. మీకు 2 years అంటే మీ దగ్గర కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో అని ఉంటుంది అనమాట, సిఎంఎం ఉంటుంది. దాని దగ్గర పెట్టుకుంటే మీకు టోటల్ మార్క్స్ ఎంత మొత్తం ఇంటర్మీడియట్ మొత్తం మీద కలుపుకొని సబ్జెక్ట్ వైజ్ అనమాట. సపోజ్ 100 అయితే 100, 200 అయితే 200 మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అలాగన్నమాట. అలాగే అన్నీ కూడా ఈ కాలమ్స్ అన్నీ కూడా మీ సబ్జెక్ట్స్ టోటల్ మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఎంటర్ చేసేస్తే చివరిలో ఏంటంటే మన పర్సంటేజ్ వస్తుంది అనమాట. ఇక్కడ ఈ పర్సంటేజ్ని ఏం చేయాలంటే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ప్లస్ ఇక్కడ ఏంటంటే మీ యొక్క మార్క్స్ మేము ప్రకారం టోటల్ మార్క్స్ మీకు వచ్చినటువంటి మార్క్స్ మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది అంటే ఇంటర్మీడియట్ మొత్తం మీద అగ్రిగేట్ చూసుకుంటే మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది ఇక్కడ తప్పనిసరిగా మ్యాచ్ అవ్వాలన్నమాట. మీ యొక్క సర్టిఫికేట్ అలాగే మార్క్స్ మెమోతో ఈ యొక్క పర్సంటేజ్ అనేది జాగ్రత్తగా మ్యాచ్ అయితే చేసుకోవాలి. మీకు కనుక సిజిపిఏ సిస్టంలో ఉంటే కనుక దాన్ని ఈక్వలెంట్ పర్సంటేజ్లకు మార్చుకోవాలన్నమాట. అంటే మీకు వచ్చిన గ్రేడియంట్ టోటల్ యొక్క స్కేల్ వేసుకుంటే మీకు ఇది ఒక పర్సంటేజ్ అనేది వస్తుంది. ఆ విధంగా మార్క్స్లోకి దాన్ని కన్వర్ట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే కింద వచ్చిన పర్సంటేజ్ జాగ్రత్తగా ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. కింద వచ్చినటువంటి పర్సంటేజ్ ఇక్కడ ఎంటర్ చేసిన దీంతో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలన్నమాట. అలాగే మీ యొక్క సర్టిఫికేట్లో ఉన్నటువంటి పర్సంటేజ్ ఆ యొక్క మార్క్స్ మెమోలో ఉన్న పర్సంటేజ్ కూడా మనకి మ్యాచ్ అయ్యేలా చూసుకొని జాగ్రత్తగా ఇంటర్ డిప్లొమాకి సంబంధించినవి మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. ప్లస్ కొంతమంది ఇంటర్మీడియట్ కాకుండా డిప్లొమా చేస్తారనమాట. సో మనకి డిప్లొమా వాళ్ళు అయితే కనుక వాళ్ళకి సెమ్ వైజా లేకపోతే ఇయర్ వైజా ఏదైతే అదనమాట. సో ఇయర్ అయితే ఇయర్ వైజ్ అనమాట. మార్క్స్ ఎన్ని వచ్చినాయి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎంత, ఇయర్ 1, 2, 3. అలాగే సెమిస్టర్ అయితే కనుక మనకి ఇక్కడ సెమిస్టర్ వైజ్ అనమాట. సెమిస్టర్ 1, 2, 3, 4, 5, 6 అలాగనమాట. ఇవన్నీ కూడా మార్క్స్ అయితే వేసుకోవాలన్నమాట. సో డిప్లొమా కానీ ఇంటర్మీడియట్ కానీ తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. దాని మీద బేస్ చేసుకొని మీకు పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ అయితే అవుతుంది అనమాట. సో మీకు కనుక ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్ మన ఆంధ్ర తెలంగాణకు సంబంధించి తెలుగు వచ్చి అని చెప్పేసి అయితే పెట్టుకోవాలి. ఇంకా కూడా 10th ఇంటర్మీడియట్ లెవెల్లో అది ఒక సబ్జెక్ట్. సపోజ్ మనం తెలుగు కాబట్టి తెలుగు ఒక సబ్జెక్ట్గా చదువుకుంటే కనుక ఎస్ పెట్టాలి తప్పనిసరిగా అనమాట. ఇంకా మీరు గతంలో ఎక్కడ కూడా అప్రెంటిస్ తీసుకోలేదని, అప్రెంటిస్ ట్రైనింగ్ తీసుకోలేదని ఇక్కడ మనం
నో అయితే పెట్టాలన్నమాట. ఎస్ పెడితే కనుక మీరు ఇన్ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో అలాగే మీకు ఎక్స్పీరియన్స్ లేదని కూడా నో అయితే పెట్టాలి. ఇవి ఏంటంటే మనకి అప్రెంటిస్ అనేది ఫ్రెషర్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కాదనమాట. సో మేము గతంలో ఎక్కడ కూడాను మీరు అక్కడ అప్రెంటిస్ ట్రైనింగ్ తీసుకోకుండా ఉండాలి, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్ అయి ఉండాలన్నమాట. సో అలాగే మీరు మెడికల్గా ఫిట్ అని చెప్పేసి ఎస్ పెట్టాలన్నమాట. సో ఈ కాలమ్స్ అన్ని జాగ్రత్తగా మీరు అన్నీ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ది ఏంటంటే లోకల్ లాంగ్వేజ్, ఆర్ యూ ప్రొఫిషియంట్ ఇన్ లోకల్ లాంగ్వేజ్, ఎస్ అయితే పెట్టాలి. అలాగే ఇంటర్మీడియట్ లేదంటే 10th లెవెల్లో మీరు ఆ తెలుగు లేదంటే లోకల్ లాంగ్వేజ్ చదువుకున్నామని చెప్పేసి ఎస్ పెట్టాలి. థర్డ్ వన్ వచ్చేసరికి హ్యావ్ యూ అండర్గోన్ అప్రెంటిస్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్, మీరు గతంలో ఎక్కడైనా అప్రెంటిస్ తీసుకోలేదు ట్రైనింగ్, ఇప్పుడు కూడా తీసుకుంటూ ఉండలేదు అని చెప్పేసి నో అయితే పెట్టాలి. ఇంకా కూడాను డూ యూ హ్యావ్ ట్రైనింగ్ ఆర్ అన్ ఎక్స్పీరియన్స్ 1 year ఆర్ మోర్, సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ డిగ్రీ అనమాట. సో ఇది కూడాను మీరు ఎక్కడ ఎక్స్పీరియన్స్ లేదని నో పెట్టాలి. ఇంకా మీరు మెడికల్ ఫిట్ అని ఎస్ పెట్టాలన్నమాట. సో ఇవన్నీ జాగ్రత్తగా పెడితే మీకు తప్పనిసరిగా అయితే మిమ్మల్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇంకా లాంగ్వేజెస్, ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదనమాట, జనరల్గా కాలమ్స్ అన్నీ ఉన్నాయి. కిందకు వచ్చేస్తే లాంగ్వేజ్ తెలుగు ఆటోమేటిక్గా వచ్చింది, పెట్టుకోవాలన్నమాట. ఇంగ్లీష్ కూడా వస్తే ఇలాగా పెట్టుకోవచ్చు అనమాట. హిందీ కూడా వస్తే ఇలాగా మీరు చేసుకోవచ్చు అనమాట. సో కిందకు వచ్చేయాలి, ఇలాగ చేసుకోవాలన్నమాట. ఎర్రర్స్ ఉంటే కనుక రెక్టిఫై చేయాలి. ఫ్రెండ్స్ ఎందుకంటే ఎర్రర్ వచ్చింది, నేను డిగ్రీ ఎంటర్ చేయలేదన్నమాట, డిగ్రీ ఇవ్వకపోవటాన ప్రాబ్లం వచ్చిందనమాట. సో ఇక్కడ మనం ఏంటంటే డిగ్రీకి సంబంధించి యూనివర్సిటీ, మనం ఏ యూనివర్సిటీ ఏ కాలేజీలో చదువుకున్నామో, ఆర్ట్సా సైన్సా కామర్సా అగ్రికల్చరా మేనేజ్మెంటా ఇంజనీరింగ్ ఏంటా అని దేంట్లో అయితే ఆ యొక్క డిగ్రీ చేశారో అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా. అలాగే ఎప్పుడు పాస్ అయ్యారో, ఇంకా పర్సంటేజ్ ఎంత వచ్చింది మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా చూసుకుని ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఏంటి అనేది మెన్షన్ అయితే చెయ్యాలి. అలాగే ఫస్ట్ ఇయర్ మార్క్స్, సెకండ్ ఇయర్ మార్క్స్, థర్డ్ ఇయర్ మార్క్స్, సెమిస్టర్ వైజ్ అయితే కనుక సెమ్స్ అన్నీ వస్తాయి 1 2 3 అలాగని. 4 years అయితే 4 years, 3 years అయితే 3 years ఇలాగనమాట. మార్క్స్ ఎన్ని వచ్చినాయి, టోటల్ మార్క్స్ ఎంత అన్నీ కూడా వేస్తే పర్సంటేజ్ అనేది వస్తుంది. ఆ పర్సంటేజ్ ఏ పర్సంటేజ్తో మ్యాచ్ అవ్వాలన్నమాట. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకి ప్రివ్యూ కనపడుతుంది అనమాట. మీరు అన్ని చెక్ చేసుకొని ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే బ్యాక్ వెళ్ళి మోడిఫై చేసుకోవచ్చు. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట. అన్నీ కరెక్ట్గా ఉంటే అగ్రీ అనాలి, తర్వాత కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. సో కంప్లీట్ చేసుకుంటే మీకు ఇక్కడ ఎడిట్ ఆప్షన్ లేదని ఒక మెసేజ్ వచ్చింది, ఓకే అనాలి, ఆర్ షూర్ ఓకే అనాలి. ప్లస్ ఇక్కడైతే మనకి అప్లోడ్స్ సెక్షన్ అనమాట. ఏంటంటే ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి, అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి, ఇంకా కూడా ఇంటర్మీడియట్ లేదంటే డిప్లొమాకి సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, డిగ్రీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, క్యాప్చా ఎంటర్ చేయాలి, తర్వాత సేవ్ నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట. ఫ్రెండ్స్ మీరు ఏంటంటే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో ఇంప్రెషన్ చేసుకొని స్కాన్ చేసుకొని 22 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా కూడా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో కింద ఇన్ఫర్మేషన్ ఉంది, అది రాసుకొని స్కాన్ చేసుకొని 50 నుంచి 100 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అది కూడా మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇదనమాట, మీ నేమ్ రాసుకోవాలి. హియర్ బై డిక్టేట్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫార్మ్ ఈస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ అలాగనమాట. ఇంకా కూడా మనకి ఇక ఈ 2 సర్టిఫికెట్స్ కూడా పీడిఎఫ్లో మనం అప్లోడ్ అయితే చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇదైతే మనకి లాస్ట్ స్టెప్ అనమాట. ఇక్కడ ఏంటంటే జనరల్ క్యాండిడేట్స్కి ఒక 118 రూపీస్ అయితే వస్తుంది అనమాట ఫీజు. అంటే SC/ST వాళ్ళకైతే 100 రూపీస్ ప్లస్ GST, ఇంకా UR EWS OBC వాళ్ళకైతే 150 ప్లస్ GST అనేది వస్తుంది అనమాట. ఇక్కడ ఇదైతే మనం ఇది కానీ CC Avenue కానీ ఏదో ఒక గేట్వే ఓపెన్ చేసుకోవాలి. క్యాప్చా ఉందన్నమాట, క్యాప్చా ఎంటర్ చేసేసి నా తర్వాత సబ్మిట్ అనాలి, ఓకే అనాలి. ఓకే అంటే మనకి పేమెంట్ గేట్వే అనేది డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మన డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్ కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, వ్యాలెట్స్ కానీ, QR కానీ, UPI కానీ మనం ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీ అయితే పే అయితే చేసుకోవచ్చు అనమాట.
ప్లస్ నెక్స్ట్ ఏంటంటే లాగిన్ ఫామ్ అనమాట. అంటే రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ మీకు ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది. ఎంటర్ చేసేసి సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేస్తే లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవచ్చు. దానికైతే మనకి 9th February 2026 దాకా టైం అయితే ఉన్నదన్నమాట. ఇది ఫ్రెండ్స్ మనకి మహారాష్ట్ర బ్యాంక్ ఏదైతే ఉందో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకి సంబంధించి అప్రెంటిస్ ట్రైనింగ్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట.